హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద టైలరింగ్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చెప్తున్నానండి. చాలా సులువుగా ఉంటుందండి. చివరి వరకు చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయితే ఉంటుందండి. మన బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాం కదండి, బ్యాక్ పార్ట్ని క్రాస్గా అయితే పెట్టుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా క్రాస్గా అయితే మన బ్యాక్ పార్ట్ని పెట్టుకొని చుట్టూ కూడా నేను మార్కింగ్ పెడుతున్నాను కదండి. అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా అయితే పెట్టామో దానికి ఫ్రంట్ పార్ట్ కోసం మనం మార్కింగ్ కూడా ఆ విధంగా మార్కింగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ వీడియోలో ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో ఫస్ట్ వచ్చేసి అలా మార్కింగ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ తీసేయండి మార్కింగ్ అంతా చేసిన తర్వాత. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్కి ఖర్చులు ఉంచాలండి. ఖర్చులకి ప్లేస్ ఉంచేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ డీప్ తీసుకోవచ్చండి. చూడండి, నేను వీడియోలో పెట్టాను కదండి, ఆ విధంగా ఎక్కడ ముడతలు ఉగ్గులు లేకుండా స్ట్రైట్గా అయితే మనకి నెక్ డీప్ ఎంత అయితే ఉందో అంత నీట్గా అయితే అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చులతో కలిపి అయితే పెట్టుకోండి. ఖర్చులు లేకుండా పెట్టుకుంటే మన నెక్ డీప్ కిందకి అనేది దిగేస్తుంది కదండి, అందుకని నెక్ డీప్ చూసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ డీప్ పెట్టుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా లైన్ అయితే ఇచ్చేసేయండి నీట్గా. ఆ లైన్ అనేది లోపల వైపుకి వేయాలండి, బయట వైపు వచ్చేలా లైన్ అనేది వేయకూడదండి. అంటే మనం బ్లౌజు మార్కింగ్ పెట్టుకుంది అటువైపు స్లోప్గా ఇవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ హైట్ ఉంటుంది కదండి, హైట్ అనేది తీసుకోవాలండి. మన ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్ పట్టుకొని షోల్డర్ నుంచి పట్టుకుంటే మనకి హైట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మెయిన్ డాట్ షోల్డర్ ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ పీస్ అనేది సాగదీయకూడదండి. సాగదీయకుండా పొడవు అనేది తీసుకోవాలండి. సాగదీస్తే అది సాగిపోదు కదండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్ కటింగ్ పెడతాం కదండి, అందువల్ల. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టే వైపు మన షేప్ బెల్ట్ ఉంటుంది కదండి, షేప్ బెల్ట్ వదిలేసి దానికి మార్కింగ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ డాట్ వేస్తాం కదండి, మెయిన్ డాట్కి కాజా పట్టీకి ఎంత గ్యాప్ అయితే ఉందో అంత గ్యాప్ మనం మార్కింగ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ డాట్ వేస్తాం కదండి, మెయిన్ డాట్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు తీసుకోవాలండి. నాకు వచ్చేసి 1 ఇంచ్ వచ్చిందండి. 1 ఇంచ్ అయితే ఇది మనం ఫోల్డింగ్ చేస్తాం కనుక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన మెయిన్ డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్ నుంచి సైడ్ జాయింట్ వైపు మనం స్టిచ్చెస్ వేస్తాం కదండి, లాస్ట్ స్టిచ్ ఎంతవరకు అయితే ఉందో అది మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఖర్చులకు పెడతాం కదండి, ఖర్చులకు 2 ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన సైడ్ జాయింట్ వైపు షేప్ బెల్ట్ వదిలేసి మిగతా పీస్ని అయితే మార్కింగ్ అనేది తీసుకోవాలండి. షేప్ బెల్ట్తో తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ కిందకి అయిపోద్ది కదండి, తర్వాత బ్లౌజ్ అనేది పూర్తిగా పాడైపోద్ది. ఇప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్స్ అన్నీ కూడా స్ట్రైట్గా లైన్ అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. మనం ఫ్రంట్ పార్ట్ పొడవు తీసాం కదండి, ఆ పొడవు నుంచి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్లో రౌండ్ కదండి, మనం ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు తీసుకున్నాం కదండి, అది వచ్చేసి నెక్స్ట్ ఉక్స్ పట్టికి కాజా పట్టి మెయిన్ డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్కి మధ్య గ్యాప్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ రెండింటికి కలిపి రౌండ్ అయితే ఇవ్వాలండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి, లోత్ తీసుకోవాలి కదండి, ఆర్మ్ హోల్ దగ్గర అది 1/2 ఇంచ్ అయితే లోత్ అనేది తీసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ వీడియోస్ కనుక మీకు ఎవరికైనా నచ్చితే కంపల్సరీగా అయితే నేను షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోకండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ పార్ట్లో భుజాలు జారుతున్నాయి అని అంటారు కదండి, ఫ్రంట్ని ఇప్పుడు మార్కింగ్ పెట్టాను కదండి షోల్డర్ దగ్గర, అలా కనుక కిందకి స్లోప్గానే ఇచ్చారంటే మన ఫ్రంట్ పార్ట్ భుజాలు జారడం సమస్య కొంతవరకు అయితే తగ్గుతుందండి. అందువరకు నేను అక్కడ వీడియోలో చూసారు కదండి, చిన్న గీత అనేది యాడ్ చేశాను. దాని మీద కటింగ్ అనేది మనం పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా కుట్టు పడుతుంది కదండి, అందువల్ల ఫిట్గా అనిపిస్తుందండి. షోల్డర్స్ ఎప్పుడు కూడా జారుకోకుండా బ్లౌజ్ అనేది ఫిట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కటింగ్ కనుక మీరు చేశారంటే మీ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియోస్ నచ్చితే